శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి మండలంలో నిర్మిస్తున్న బెంగళూరు విజయవాడ ఎక్స్ప్రెస్ హైవే నిర్మాణంలో గిన్నిస్ రికార్డు సాధనకు నిర్మాణ సంస్థ ప్రయత్నం ప్రారంభించింది. జాతీయ రహదారిని 3 వరుసల చొప్పున 24 గంటల్లో 56 కిలోమీటర్ల మేర నిర్మాణం చేస్తున్నట్లు రాజ్పథ్ ఇన్ఫ్రాకాన్ సంస్థ చైర్మన్ జగదీష్ కదం తెలిపారు. ఈ రహదారి 2-3 ప్యాకేజీలను నిర్మిస్తున్న రాజ్పథ్ సంస్థ 4 గిన్నిస్ రికార్డులు సాధించేందుకు ప్రయత్నిస్తోంది. జగదీష్ కదం ఆయన కుటుంబ సభ్యులు పుట్టపర్తి ఎమ్మెల్యే సింధూరారెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డితో కలిసి సోమవారం పూజలు నిర్వహించి పనులు ప్రారంభించారు. గతంలో 24 గంటల్లో 47 కిలోమీటర్ల మేర 2 వరుసల రహదారిని నిర్మించి సృష్టించిన గిన్నిస్ రికార్డును తిరగరాస్తామని జగదీష్ కదం ధీమా వ్యక్తం చేశారు. సత్యసాయి 100వ జయంతి వేడుకల సందర్భంగా శ్రీ సత్యసాయి జిల్లాలో ఈ రికార్డు సాధనకు ప్రయత్నం చేపట్టడం సంతోషాన్ని ఇస్తోందని పేర్కొన్నారు. ఇది భారత ఇంజనీర్ల ప్రతిభను ప్రపంచానికి చాటే అవకాశమని ఎమ్మెల్యే సింధూరారెడ్డి అన్నారు. గ్రీన్ ఫీల్డ్ హైవే విజయవాడ బెంగళూరు ఎకనామిక్ కారిడోర్. ఇది భారతదేశంలో ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ కూడా ఇలాంటి ఒక గిన్నెస్ రికార్డ్ ఫీట్ అచీవ్ చేయలేదు. మన భారతదేశంలో ఉన్న ఇంజనీరింగ్ నైపుణ్యం గురించి ప్రపంచ దేశాలకి చెప్పగలిగే ఒక గొప్ప అవకాశం. అది నా పుట్టపర్తి కాన్స్టిట్యున్సీ ద్వారా ఇక్కడ జరుగుతున్న ఈవెంట్ ద్వారా చెప్పుకోగలుగుతున్నాము అంటే నిజంగా బాబా గారి ఆశీస్సులు ఉన్నాయి మా మీద. This year on 5th January, we again going to attempt 4 Guinness World Records on a road sector. This project is a greenfield, access control 6-lane national highway connecting Bangalore to Vijayawada. And we have got 2 packages, package 2 and package 3. So we started this work in the month of March 3rd, 2024, aiming that will do the work definitely within time. Out of these 14 packages from Bangalore to Vijayawada, the Rajpath package are leading ahead.